ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ మన్యం బంద్కు ప్రధాన కారణం ఏంటంటే వైజాగ్ మీటింగ్ లో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు 170 చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం అభివృద్ధి చేయలేమని చెప్పి అనూహ్యంగా మాట్లాడారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజనులకి గిరిజన ప్రాంతాలకి గుండెగాయగా ఉన్నటువంటి 170 చట్టాన్ని సవరించి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి మా భూముల్ని మా సంపదని అప్పచెప్పాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజనులు అనేక అవస్థలు పడతా ఉంటే మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి పేరుతో ఈ రోజు చట్టాలను సవరిస్తామని చెప్పి మాట్లాడడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ 48 గంటల పాటు జరుగుతున్నటువంటి బంద్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అట్లాగే స్పీకర్ గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మొన్ననే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు పర్యటించి ఉన్నారు. ఆ పర్యటనలో కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి హామీ మేము ఈ చట్టాన్ని సవరించట్లేదని ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు లేవు. అట్లాగే పాడేరులోనే ఆమె నివాసం ఉంటా ఉన్నారు. పాడేరులో కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు లేవు. ఈ రోజు 48 గంటల పాటు బంద్కు పిలిపించిన తర్వాత మంత్రి గారికి చట్టాలు గుర్తొచ్చాయా, గిరిజనులు గుర్తొచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చట్టాలు సవరించడం కాదు, గిరిజనుల జోలికి వస్తే కాబడ్డా కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. గిరిజనుల అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి విద్యా వైద్యం అందించాలని చెప్పి గిరిజన బ్రతుకుల్ని కాపాడాలని చెప్పి మా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. నా పేరు వాణిశ్రీ, గిరిజన నాయకురాలు రంపచోడవరం.